హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్. ఈరోజు వీడియోలో బెల్లంతో లడ్డూలు చేస్తున్నాను. పంచదార లడ్డూలు ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక గిన్నెలోకి గ్లాస్ శనగపిండి తీసుకొని చిటికెడు సోడా ఉప్పు, చిటికెడు ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తోటి పలచగా ఉండలేకుండా కలుపుకోవాలి. పిండిని పలచగా కాకుండా చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మందంగా ఉన్న ఒక గిన్నెలోకి నలగొట్టుకుని ఉంచుకున్న బెల్లాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ బెల్లం నానుతూ ఉంటుంది. ఈలోగా బాండి గిన్నెలోకి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పిండి వేసి చూద్దాం. పిండి అయితే కాగిందండి. ఇప్పుడు నేను వడగిన్నెలోనే బూందీని అయితే చేస్తున్నాను. ఒక గంటతోటి పిండి తీసుకుని ఇలా గిన్నెలో వేస్తే ఇలా చక్కగా జారుతుందండి. లడ్డు కోసం బూందీ చేసేటప్పుడు ఎక్కువగా కాలనివ్వకూడదండి, మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎక్కువగా కాలటం వల్ల బూందీ చుట్టుకోవడానికి లడ్డు రాదండి, పగుళ్ళుగా వస్తుంది. అందుకని చెప్పేసి మెత్తగా ఉన్నప్పుడే బూందీని తీసుకుంటే చాలా చక్కగా చుట్టుకోవడానికి వస్తుంది. బూందీని వేసిన తర్వాత గిన్నెని అడుగు భాగాన్ని చేత్తో ఒకసారి తుడిచేసి రెండవసారి బూందీ వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల బూందీ చాలా చక్కగా గుండ్రంగా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో బూందీ అంతా వేసుకోవాలి. బూందీ వేయటం అంతా అయిపోయిందండి. ఇప్పుడు బూందీ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇదిగో వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ బూందీని 10 నిమిషాల సేపు ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత సగం బూందీని మిక్సీలో 2 రౌండ్ల వరకు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్లు, జీడిపప్పులు గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న బెల్లం గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. బెల్లం పాకం అంతా కూడా బాగా కరిగి ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు పాకం వచ్చిందని అర్థమవుతుందండి. ఇది చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి అట్టు పెట్టుకున్నటువంటి బూందీని అంతటిని కూడా ఈ పాకం గిన్నెలో వేసుకోవాలి. దాంతోపాటుగా ఇలాచీ పౌడరు, జీడిపప్పులు, కిస్మిస్లు, పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసుకుని వేసుకోవాలి. పాకం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడే స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు అలా ఉండాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూసినప్పుడు కొంచెం పాకం అంతా కూడా ముద్దగా కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి తడి చేసుకుంటూ ఉండలు చుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. పాకం కనుక ఇంకా కొంచెం తడి తగిలినట్టుగా అనిపిస్తే కనుక ఇంకొక 5 నిమిషాల సేపు ఆరనివ్వండి. అప్పుడు ఇంకా చక్కగా వస్తాయి. లడ్డు చుట్టేటప్పుడు జీడిపప్పు పైన కనిపించే విధంగా పెట్టుకొని చుట్టాలి. పంచదారతో చేసిన లడ్డు కన్నా బెల్లంతో చేసిన లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది. మొదటిసారి లడ్డూలు చేసేవారు కూడా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. చూసారండి, లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చాయి. బెల్లంతో లడ్డూలు చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు శనగపిండితో నాకు 14 లడ్డులు వచ్చాయండి. లడ్డు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తించి చూద్దాం. చాలా బాగా అయితే వచ్చిందండి. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.